నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము స్ట్రెస్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలుసుకుందాం. అది గర్భిణీ స్త్రీలలో. గర్భిణీ స్త్రీలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్ట్రెస్ అనేది ఉండకూడదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమయంలో ఎన్నో రకాల స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ గర్భిణీ స్త్రీలు అనుభవిస్తున్నారు. అయితే రకరకాల స్ట్రెస్, అది చిన్న చిన్న కారణాల వల్ల కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వామిటింగ్స్ ఫస్ట్ 3 నెలలు తరచుగా వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వామిటింగ్స్ వల్ల కూడా వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. లేకపోతే కదిలే బేబీతో అధికంగా బేబీ కదిలితే కూడా వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవ్వచ్చు. సో రకరకాల కారణాల వల్ల, వాళ్ళకున్న మూడ్ స్వింగ్స్ వల్ల, వాళ్ళకున్న పరిస్థితుల వల్ల, వాళ్ళకున్న గర్భిణీ స్త్రీలలో ఉన్న కాంప్లికేషన్స్ వల్ల కూడా వాళ్ళకి రకరకాల స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అయితే స్ట్రెస్ ఏదైతేనేమి దానివల్ల వచ్చే నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు కనుక మానసిక ఒత్తిళ్లకి లోనైతే మట్టుకు వాళ్ళలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ గర్భంలో కూడా రావచ్చు, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు రావచ్చు, ఆ తర్వాత బిడ్డలో కూడా చూపించే అవకాశాలు ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు మానసిక ఒత్తిళ్లకు గనక లోనైతే ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవచ్చు. అందులో అన్నిటికంటే ప్రథమంగా వచ్చేది బీపీ. ఎక్కువగా స్ట్రెస్ ఉన్నట్టయితే వాళ్ళకి బీపీ లెవెల్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బీపీతో, అధిక రక్తపోటుతో వాళ్ళకి రకరకాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ప్రీఎక్లాంప్షియా అయి ఉండొచ్చు, ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అయి ఉండొచ్చు. బీపీ వల్ల రకరకాల శారీరక మానసిక సమస్యలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిద్రలేమి సమస్య ఉంటుంది, కళ్ళు తిరగడం ఉంటుంది, ఏం చేసినా కానీ మనసు కుదుటగా ఉండదు, ఒక రకమైన బరువుగా ఉంటారు. అదేవిధంగా కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, ఇలా ఎన్నో రకాల ఆర్గన్స్ హై బీపీ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ అధిక రక్తపోటుతో బేబీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ కూడా కంట్రోల్ ఉండే అవకాశం కూడా ఉండదు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మామూలుగా షుగర్ కంట్రోల్గా ఉండాల్సిన మందులు తీసుకున్నప్పటికీ కూడాను షుగర్ కంట్రోల్లోకి రాదు. ఇన్సులిన్ కూడా షుగర్ కంట్రోల్కి తీసుకొచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఆ హార్మోన్ వల్ల షుగర్ కంట్రోల్ అనేది తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే స్ట్రెస్ రిలీఫ్ పద్ధతులు చాలా చాలా ముఖ్యం. లేకపోతే హై షుగర్ వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. బీపీ హై ఉన్నా, షుగర్ హై ఉన్నా కూడా మనకి బేబీ గ్రోత్ అనేది తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న బేబీస్ పుట్టడము, ముందస్తుగా డెలివరీస్ అయిపోవడము లాంటి కారణాలు కూడా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. వాటిని ప్రిమెచ్యూర్ బేబీ అని కూడా అంటారు. అదేవిధంగా లో బర్త్ వెయిట్, అంటే తక్కువ వెయిట్తో బేబీ పుట్టడం అనేది కూడా ఒక రకమైన ఒక సమస్య కింద కూడా మారుతుంది. ఎందుకంటే బీపీ షుగర్ కంట్రోల్లో లేకపోవడంతో. ఇదే విధంగా వాళ్ళకి కనుక ఏదైనా ఒత్తిళ్లలో ఏదైనా అలవాట్లు ఉన్నట్టు అయితే, సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ అలవాటు ఉన్నట్టు అయితే, వాటి వల్ల కూడా, మాదక ద్రవ్యాల వల్ల కూడా ఎన్నో రకాల సమస్యలు బిడ్డలో వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు, PTSD. వీటి వల్ల ఎవరైనా ఇంట్లో చనిపోయినా, లేకపోతే ఏదైనా అటాక్ అయినా, లేకపోతే ఏదైనా మానసిక సమస్యలు, ఒత్తిళ్లు కనుక ఎక్కువైనా కానీ, లేకపోతే ఏదైనా గొడవలైనా కానీ, వాటి వల్ల వీళ్ళలో షాక్ కనుక లోనైనా కూడా, ఎవరన్నా వాళ్ళు అనుకోకుండా తిట్టినా కానీ, ఇలాంటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్లో కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి మానసిక సమస్యలతో కొన్నిసార్లు అబార్షన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వాటి రెండింటికి మనం లింక్ చేయలేము, కానీ ఇది ఒక కారణం అని చెప్పకుండా ఎటువంటి మానసిక సమస్యలు ఎక్కువ రోజులు ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దిగులు, వాళ్ళలో ఉన్న బెంగ కూడా కొన్ని రకాల సమస్యలు తీసుకురావచ్చు. వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఏం ఆహారం తీసుకుంటున్నారో, అసలు తీసుకుంటున్నారో లేదో, వాళ్ళు సమయానికి మందులు తీసుకుంటున్నారో లేదో, అదేవిధంగా ముఖ్యంగా ఇచ్చే మందులు ఉంటాయి కొన్ని, గర్భం పెరగడానికి కానీ, లేకపోతే ఒకవేళ IVF అయి ఉండి వాళ్ళు అలాంటి స్ట్రెస్ డిజార్డర్కి లోనై ఉన్నా కూడాను కొన్ని రకాల సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదే విధంగా ఇది ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు
గర్భంలో ఒకవేళ మదర్ స్ట్రెస్గా ఉన్నట్టయితే కూడా డెలివరీ అయిన తర్వాత ఆ సమస్యలు పిల్లల్లో కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. అందులో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని రకాల బ్రెయిన్ ఫంక్షన్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇరిటబుల్ బేబీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది డిప్రెస్డ్గా ఉంటారు. కొంతమందికి ఈటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని రకాల బేబీస్కి ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా రీసెర్చ్ అనేది ఇంకా ఆ కోణంలో జరుగుతూనే ఉంది. ఎటువంటి మానసిక శారీరక ఒత్తిళ్లు కనుక గర్భిణీ స్త్రీలకు లోనైనట్టయితే వాటి ఇంపాక్ట్ ఖచ్చితంగా బిడ్డల్లో ఉంటుంది. అందుకే మానసిక ఒత్తిళ్లకి దూరంగా ఉండాలి. స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్ని మనము ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు అడాప్ట్ చేసుకోవాలి. వాటిని మనం పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళని ప్రేమతో అనురాగంతో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడాను వీటన్నిటి గురించి కూడాను నేను మిసెస్ మామ్ ఈవెంట్లో చెప్తూ ఉంటాం. మిసెస్ మామ్ అనేది ఒక హెల్త్ పేషెంట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. వీటన్నిటి గురించి మిసెస్ మామ్ ఈవెంట్లో మేము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యామిలీ మొత్తానికి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాం. ఈ మిసెస్ మామ్ ఈవెంట్ ఈ సంవత్సరం నవంబర్లో రానున్నది. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ లింక్ కింద ఇచ్చిన లింక్లో మీరు కనుక రిజిస్టర్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు మీ ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకునే బాధ్యత కూడా మాది. మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవుతారని నమ్ముతున్నాను. నమస్కారం.